హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మనందరికీ తెలిసిందే ఈ మంత్ అంటే సెప్టెంబర్ 27 అనగానే మీ అందరికీ బేసిక్గా సినిమా ఆడియన్స్కి అందరికీ గుర్తుండిపోతుంది అనుకుంటా దేవర రిలీజ్ అనమాట. సో దేవర మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దీంట్లో అయితే ఒక 2 పాత్రలతో అయితే మనల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తున్నారైతే మనకైతే అర్థమవుతుంది. ఇంకా శ్రీదేవి గారి వాళ్ళ అమ్మాయి జాన్వీ కపూర్ గారు అంటే ఏంటంటే ఆమె ప్రీవియస్గా అంటే ఆమె బాలీవుడ్ ఆ సినిమాలో చేసింది, ఫస్ట్ టైం టాలీవుడ్లో యాక్ట్ చేస్తుంది అనమాట. అది కూడా ఎన్టీఆర్ గారి పక్కన. అంటే రీసెంట్గా మనం కొన్ని సాంగ్స్ కానీ రిలీజ్ అయినప్పుడు చూసాం, అది చాలా బాగుంది. ఇంకా సినిమా ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్ మీరు గమనిస్తే కంప్లీట్గా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే సినిమా మనకు అందరికీ తెలిసింది అంటే ఎన్టీఆర్ గారికి ఒక క్యాప్షన్ ఈ మధ్యకాలంలో మొదలైందనమాట, మాస్ అమ్మ అని ఏదో సరే అని చెప్పేసి ఒక క్యాప్షన్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, మనందరికీ తెలిసిందే. సో ఆ విధంగానే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్కి ఈ ట్రైలర్ కంప్లీట్గా అంటే ఏంటంటే యాప్ట్ అయింది అనిపిస్తుంది అనమాట. ఆయన యాక్షన్కి కానీ ఆయన డైలాగ్స్కి కానీ దేవర అనే సినిమా ఆయనకు నాకు తెలిసినంతవరకు అంటే కెరియర్లో ఇంకొక బెస్ట్ మూవీ అయితే అవుతుందని అయితే నాకైతే డెఫినెట్గా నమ్మకం అవుతుంది. ఎందుకు అనంటే ఆ యాక్షన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు ట్రైలర్స్లో మనం ఇంత ముందు చూసుకున్నట్లయితే ట్రైలర్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గారిని పెద్ద లుక్లో చూస్తున్నప్పుడు ఆ లుక్లో చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఆ పంచకట్టు అదంతా చూస్తున్నప్పుడు మనందరికీ ఏమనిపిస్తుందంటే ఎన్టీఆర్ గారిని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, కంప్లీట్గా 90s ఆ టైంలో ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనుకున్నాం. బట్ మనందరికీ తెలిసిందే ఈ మూవీలో అంటే డబుల్ యాక్షన్ అనమాట. సో దేవ అనే ఒక క్యారెక్టర్, వర అనేది ఒక క్యారెక్టర్ అనమాట. దేవర కలిపితేనే దేవ ప్లస్ వర, దేవరగా ఈ టైటిల్ అయితే మనకు ఉందని డెఫినెట్గా మనకైతే అర్థమవుతుంది. ఇది డబుల్ యాక్షన్. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు డబుల్ కాదు త్రిబుల్ కాదు ఇంకెన్ని ఇచ్చినా ఆయన ఒక రేంజ్లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం ప్రత్యేకంగా అయితే చెప్పనక్కర్లేదు. సో ఈ 2 క్యారెక్టర్లకు ఏంటంటే కంప్లీట్గా ఆపోజిషన్ ఉందన్నమాట. అంటే అటు మాస్క్ అంటే ఏంటంటే ధైర్యానికి తోడు అని చెప్పేసి అంటే ధైర్యమే అని చెప్పేసి దేవర క్యారెక్టర్ ఉంటుంది, దేవ క్యారెక్టర్ ఉంటుంది అంటే ఎన్టీఆర్ గారి ఫాదర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే వర క్యారెక్టర్ అనమాట. అంటే కంప్లీట్గా అంటే రివర్స్లో ఉంటుందన్నమాట. ఈయన క్యారెక్టర్కి ఆపోజిషన్లో ఉంటుందన్నమాట ఈ క్యారెక్టర్స్. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది కొట్టాల శివ గారు మనం మూవీలో అయితే చూడబోతున్నాం. అండ్ ఇంకా ట్రైలర్లో ఏంటంటే జాన్వీ కపూర్ గారు అంటారంటే వాడికి వాళ్ళ నాయన రూపం వచ్చింది కానీ నెత్తురు రాలేదు అని చెప్పి, రక్తం రాలేదనే సమేదో అంటుందన్నమాట. ఆ డైలాగ్ దాంతో పోలిస్తే ఏంటంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళి దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఆయన భయాన్ని ఎలా తర్వాత ఆ ఫైట్స్ ఆయన చేసి ఏం గెలుచుకున్నాడైతే మనకు అర్థం. ఇక పార్ట్ 1 విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఇది సముద్రంలో జరిగే కథ, మనందరికీ తెలుసు స్టార్టింగ్ నుంచి వెళ్ళి సముద్రంలో జరిగే కథ అని అయితే మనకైతే అర్థమవుతుంది. సో సముద్రంలో ఏంటంటే కొన్ని అంటే ఒక ఊర్లో జరిగేటటువంటి క్యారెక్టర్ అయితే మనకు డెఫినెట్గా ఒక కంప్లీట్గా ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్లో జరిగే స్టోరీ అయితే మనకు తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్గా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ రోల్ పోషించారు. ఆ విలన్లో మనకు కొంచెం డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఆయన విలను సేమ్ టైం మళ్ళీ ఇక్కడ దేవరకుండే ఫ్రెండ్ క్యారెక్టర్ 2 ఉన్నాయన్నమాట. అంటే అటు విలన్ ఆయనే ఇక్కడ అండ్ నెక్స్ట్ ఫ్రెండ్ కూడా ఆయన అంటే దేవ క్యారెక్టర్కి ఫ్రెండ్ కూడా ఆయన. అందులో భాగంగానే ఇక్కడ వీళ్ళిద్దరికి ఎలా అయితే తండ్రి కొడుకులది భయం ఒకటి ధైర్యం ఒకటి ఎలా పెట్టాడో ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రెండ్ ఆయనే విలన్ ఆయనే. దీన్ని ఎలా చేంజ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. లాస్ట్కి ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే దేవరలో ఎలాగైతే ఎన్టీఆర్ గారు అండ్ నెక్స్ట్ డ్యూయల్ రోల్ అయితే పోషిస్తున్నారో సైఫ్ అలీ ఖాన్ గారు కూడా మేబీ ఉండొచ్చేమో అన్న కొంచెం చిన్న డౌట్ అవుతుంది. మేబీ అది డెఫినెట్గా అది సినిమా చూసినంత వరకు మనకు కూడా తెలీదు. బట్ ఏంటంటే ఆయన ప్రీవియస్గా ఉన్న ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్లో ఒక తీరు ఉంటుంది, దాని తర్వాత ఒక తీరులో ఉంటుంది. మేబీ అది కూడా ఉండొచ్చేమో, మేబీ మనకు కూడా అదైతే తెలీదు. మొత్తంగా అయితే దేవర ట్రైలర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ బీజిఎం కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ లాస్ట్లో సొరచాప ఇట్లా మీదికెళ్ళి వచ్చే షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ కాదు బిర్యానీ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇంకా ఇంకోటి ఏంటంటే మెయిన్గా పులి అంటే ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఆఫీస్లో ఏంటంటే మాస్ బాగా ఏంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన ఫ్యాన్స్. సో పులి వేటకు వచ్చింది అనే రేంజ్లోనే అయితే మనకైతే కనిపిస్తుంది. సో సెప్టెంబర్ మంత్ మొత్తం దేవర మంత్ కాబట్టి సో చూద్దాం సెప్టెంబర్ 27కు ఎలా ఉండబోతుంది ఏంది అనేసి మన మూవీ చూసి ఇంకా డీటెయిలింగ్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇది మొత్తంగా ఏంటంటే దేవర మంత్ అయితే స్టార్ట్ అయిపోయిందని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే మనకైతే అర్థమవుతుంది. అంత మాస్ రేంజ్లో ఉంది మూవీ. బట్ పార్ట్ 1 పార్ట్ 2 2 అంటే ఇది 2 పార్ట్లుగా రిలీజ్ అవుతుంది. బట్ పార్ట్ 2 కొంచెం ఏమన్నా సక్సెస్ వస్తే మాత్రం ఇంకా పార్ట్ 2 మీద వేరే లెవెల్లో అంచనాలు అయితే భారీగా అయితే పెరిగిపోతాయి అనమాట. సో చూద్దాం సెప్టెంబర్ 27 వరకు అయితే వెయిట్ చేసి మూవీ ఎలా ఉందో మనం
మళ్ళొక వీడియోలో మాట్లాడి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.